నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టయితే గ్రూప్ 2 వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం అంటూ, అదేవిధంగా డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు టీజీపీఎస్సీ అంటూ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సిడిపిఓ ఈవో పరీక్షలు రద్దు అంటూ కూడా ఈ విధంగా ఉన్నదన్నమాట. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో గ్రూప్ 2 ఎగ్జామ్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుండి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించిందంటే ఇక్కడ మనం చూడొచ్చు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఇక్కడ 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఇక్కడైతే ఇచ్చారు. మనకు 2023 ఆగస్టు 29, 30వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే ప్రిపరేషన్కు టైం కావాలని నిరుద్యోగులు ఆందోళన చేయడంతో అప్పటి సర్కార్ ఎగ్జామ్ వాయిదా వేసింది. దీంతో అదే ఏడాది నవంబర్ 2-3 తేదీలో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో మళ్ళీ వాయిదా వేశారు. జనవరి 6-7 తేదీల్లో పరీక్షలు పెడతామని రీషెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ రావడంతో పరీక్షలను మరోసారి వాయిదా వేశారు. అప్పటికే కొందరు కమిషన్ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పడే వరకు ఆగాల్సి వచ్చింది. కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మరో 3 వారాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్ మళ్ళీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్నాయని, దీంతో రెండింటికి మధ్య గ్యాప్ తక్కువగా ఉందని, ప్రిపరేషన్కు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారంటూ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎగ్జామ్ను వాయిదా వేస్తూ శుక్రవారం జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుందంటూ ఈ విధంగా గ్రూప్ 2 అయితే వాయిదా పడడం అయితే జరిగింది. సో సిడిపిఓ ఈవో పరీక్షలు రద్దు అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో సిట్ నివేదిక ఆధారంగా టీజీపీఎస్సీ నిర్ణయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. గత సర్కార్ హయాంలో సిడిపిఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఈవో పోస్టులకు జరిగిన పరీక్షలు రద్దయ్యాయి. ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. పేపర్ లీకేజీల నేపథ్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 23 సిడిపిఓ పోస్టులకు 181 ఎక్స్టెన్షన్ పోస్టులకు గతేడాది జనవరిలో రాత పరీక్షలు జరిగాయి. సో ఈ విధంగా మనం అయితే చూడొచ్చు. ఈ సిడిపిఓ ఈవోకి సంబంధించి పరీక్షల రద్దు అప్డేట్ కూడా చూడొచ్చు. ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుందండి.